బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇది ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ లాగా చేస్తున్నా అనమాట. ఇవాళ సండే ఈవినింగ్ అండ్ ఈశాన్కి హాలిడే, సో వాడు లేడు ఇంట్లో, మంచిగా ఆడుకోవడానికి వెళ్ళిండు. సో అందుకే నేను ఇంట్రో షూట్ చేసేస్తున్నా, లేకపోతే వాడు వస్తే వాడే షూట్ చేస్తానంటాడు అన్నీ. సో ఈశాన్ అయితే ఆడుకోవడానికి వెళ్ళిండు. అండ్ ఇవాళ ఈవినింగ్ నేను ఈశాన్ వాళ్ళ ఫ్రెండ్స్కి పిజ్జా చేద్దామని అనుకుంటున్నాను అనమాట. మొన్న చక్రి బర్త్డే అయినుండే కదా, సో ఆ రోజు మేము పిల్లలకి ఏమి ఇవ్వలేదన్నమాట. అండ్ మేము గట్టిగా హ్యాపీ బర్త్డే అవి ఇవి పాడుతుండే కదా, సో ఆ వెంటనే మేము డిన్నర్కి కూడా వచ్చేసినాము. సో పిల్లలకి ఏమి ఇవ్వలేదు. సో అందుకనే నేను ఇవాళ సరే పిజ్జా చేద్దాం ఇంట్లోనే హెల్దీగా అని అనుకున్నా. మేము రీసెంట్గా కెంట్ వాళ్ళది బ్రెడ్ మేకర్ తీసుకున్నాం అనమాట. సో అందులో ఇవాళ మార్నింగ్ బ్రెడ్ చేసినాము అండ్ ఇప్పుడేమో పిజ్జా చేద్దామని అనుకుంటున్నాం అనమాట. అందులో డో అంతా అదే మిక్స్ అవుతుంది, మనం జస్ట్ పిజ్జా టాపింగ్స్ అవన్నీ వేయాలంతే. సో దానికి కొంచెం టైం పడుతుంది, అది 1.5 hour ఆ డో మిక్స్ చేయడానికి అవుతుంది. నేను ఇంతకుముందు పిజ్జా చేసిన, అంటే ఇట్లా ఏం లేకుండా హ్యాండ్తో డో మిక్స్ చేసి అన్నీ చేసినాం అనమాట. కాకపోతే చాలా టైరింగ్ ప్రాసెస్, ఇంకోసారి వెంటనే చేసుకోబుద్ది అవ్వదు. ఇదైతే మనకి మెషిన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ చేసుకుంటాము అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే మేము ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ తగ్గిద్దామని అనుకున్నాము. ఎంత తగ్గించినా ఎక్కడో దగ్గర పోతుంటుంది, బట్ మేము ఎక్కువ బ్రెడ్ కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి బ్రెడ్ రిలేటెడ్గా తగ్గిద్దామని అనుకున్నాం అనమాట. సో అందుకే బ్రెడ్ మేకర్ తీసుకున్నాము. సో రండి చూద్దాం ఎట్లా చేస్తాను పిజ్జా. ఓకే, సో మనకి ఇట్లా మాన్యువల్ ఇస్తారు కదా, ఆ మాన్యువల్లో ఒక్క నిమిషం పిజ్జా బ్రెడ్ పిజ్జా 100 grams 750 grams అని ఉంది. 750 grams అంటే 2.75 cups అంట. సో అది సరిపోతుంది అని అనిపిస్తుంది నాకు. ఒక 2 పిజ్జాస్ అంతే, పిల్లలకి ఒకటి మాకు ఒకటి అన్నట్టు అనుకుంటున్నాను అనమాట. సో దీనికి 2.75 cups మైదా కావాలి, 1.5 spoons ఈస్ట్, వాటర్ 260 ml, ఒక స్పూన్ సాల్ట్, 2.5 scoops ఆయిల్. సో ఇది స్టోరీ. దీంట్లోనే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలన్నమాట. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇది 1.5 hour చూపిస్తుంది. సో ఇది పెట్టేసి నేను టాపింగ్స్ అన్నీ రెడీ చేసుకొని కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది నాకు, అది చేసుకుంటా. ఈ కెంట్ బ్రెడ్ మేకర్ ఏదైతే ఉందో, ఇది ఎవరైనా ఫస్ట్ టైం యూజ్ చేస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్ బాగా రాదనమాట. నేను ఫస్ట్ టైం మార్నింగ్ బ్రెడ్ చేసినాం కదా, అది మాకు అంత మంచిగా రాలేదు. అంటే ఇట్లా మంచిగా మనకు బయట దొరికినట్టు ఫ్లఫీగా రాలేదు. బ్రెడ్ కొంచెం గట్టిగానే వచ్చింది అండ్ మధ్యలో కొంచెం అయినట్టు అనిపించలేదు అనమాట. అయితే నాకు తర్వాత ఏమర్థమైందంటే, ఒకటి మనము మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. 2 ఈస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈస్ట్ ఉంటుంది. ఒకటి యాక్టివ్ ఈస్ట్, ఇంకొకటి ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్. సో ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ వల్ల కూడా వస్తుంది అని. మెజర్మెంట్స్ మనం ఎంత పర్ఫెక్ట్గా, వాడు మనకి ఒక మెజరింగ్ కప్, ఒక స్పూన్ ఇవి ఇస్తాడనమాట. సో అది యూజ్ చేస్తూ మాత్రమే మనం ప్రాపర్గా వేయాలన్నమాట చెప్పిందంతా. ఇందులో మనం చాలా చేసుకోవచ్చు, బ్రెడ్ ఒకటే కాదు, నార్మల్గా చపాతీ పిండి, పూరీ పిండి, చిన్న కేక్స్, చాక్లెట్ కేక్, ఫ్రెంచ్ బ్రెడ్, ఇట్లా డిఫరెంట్ బ్రెడ్స్ చేసుకోవచ్చు. కేక్ కూడా చేసుకోవచ్చు ఇందులో చిన్నగా, వెనీలా స్పంజ్ కేక్ లాగా ఉంటుంది కదా, అట్లా కూడా చేసుకోవచ్చు. స్వీట్ బ్రెడ్ దొరుకుతుంది కదా, ఇట్లా టూటీ ఫ్రూటీ వేసి అది కూడా చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మూసేయాలి ఇలా. ఇక్కడ మెనూ సెలెక్ట్ చేసుకోవాలి. 1 2 3 4 5 7 8 9 10 చేసుకొని స్టార్ట్ అవుతారు. సో అంతే, అయిపోయింది, ఇంకేం లేదు. అది తిప్పుతుంది అనమాట దాన్ని. సో మనకి ఇక్కడ ఏం పని లేదు, దాని పని అది చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు పిజ్జాకి ఇదే టాపింగ్ వేయాలి అన్నట్టు ఏముండదు, మనకు నచ్చిన టాపింగ్స్ వేసుకోవచ్చు. నాకైతే పర్సనల్గా ఆనియన్,
స్వీట్ కార్న్ ఇలాంటివి ఇష్టం అనమాట పిజ్జా పైన. సో నేను ఇక్కడ చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ని క్యూబ్ సైజెస్లో కట్ చేస్తున్నాను అనమాట. కొంచెం పెద్ద పెద్ద క్యూబ్స్ లాగానే కట్ చేసుకోవాలి, మరీ చిన్నగా చేయొద్దు. చిన్నగా చేస్తే ష్రెడెడ్ చికెన్ లాగా అయిపోతుంది. అయితే ఇప్పుడు నేను అట్లా బైట్ సైజ్ పీసెస్ లాగా చేస్తున్నా కదా, ఇది మొత్తం కూడా యూజ్ చేయలేదు నేను. ఒక 3/4 యూజ్ చేసిన, 1/4 ఏమో నేను ఫ్రైడ్ రైస్ కన్నట్టు లోపల పెట్టేసిన అనమాట. ఆ చికెన్ని కూడా మీకు కావాలంటే తందూరి మసాలా అట్లా చేసి ఇండియన్ స్టైల్ చేసుకోవచ్చు. నాకు బార్బెక్యూ చికెన్ చాలా ఇష్టం అనమాట. సో నేను బార్బెక్యూ సాస్ వేసిన. ఇది స్పైసీగా ఉండకుండా కొంచెం స్వీట్ ఉంటుంది కదా, సో పిల్లలు కూడా బాగా తింటారు అని చెప్పేసి మరీ స్వీట్ అవ్వకుండా కొంచెం షేజ్వాన్ చట్నీ యాడ్ చేసిన అనమాట. అది కొంచెం మనకి మరీ అంత స్పైసీగా ఉండదు, బట్ కొంచెం లైక్ చిల్లీ లాగా దొరుకుతుంది కదా మనకి, నార్మల్ చింగ్స్ షేజ్వాన్ చట్నీ అట్లా వేసి పెట్టిన అనమాట నీట్గా. దాని తర్వాత నేను ఎడిట్ చేసుకొని వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసేద్దాంలే అని అనుకున్నాను. ఇక్కడ చక్రికి నేను చూపిస్తున్నాను అనమాట, లైక్ పొద్దున బ్రెడ్ ఎందుకు మంచి రాలేదు, ప్రాబ్లీ ఇది రీజన్ అయి ఉండొచ్చు, ఈస్ట్ డిఫరెన్స్ అని. ఆ తర్వాత నేను ఇంకా ఎడిట్ చేసుకోవడానికి కూర్చున్నా. నేను ఎడిట్ చాలా స్లోగా చేస్తాను అండి, ఫాస్ట్గా ఎడిట్ చేయలేను. కొంతమంది యూట్యూబర్స్ చాలా ఫాస్ట్గా చేస్తారు కదా, నేను చేయలేను అట్లా. అది కరోట్ వాళ్ళది ప్యాన్. అందరు యూట్యూబ్ మొత్తం కరోట్ ప్లాన్స్ ఆహా ఓహో అని అంటున్నారు, కానీ ఇది నా సెకండ్ ప్యాన్. ఫస్ట్ ఈ వైట్ కలర్ ప్యాన్ లాంటిదే తీసుకున్నాను నేను, బట్ అది బాగుండింది, అంటే నాకు నచ్చినుండే అనమాట అది. బట్ దాని తర్వాత నేను చేంజ్ చేసినాను, ప్యాన్ చేంజ్ చేసేసి ఇంకొక ప్యాన్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. అసలు మొత్తం గీతలు దీనిపైన మరకలు పోవట్లేదు, గీతలు పడుతున్నాయి ఫాస్ట్గా, పెయిన్ చిప్ అవుతుంది. నాకు ఎంత చిరాకు ఉందో, ఎంత కాస్ట్లీ ప్యాన్, అన్ని డబ్బులు పెడితే అసలు వెరీ డిసప్పాయింటింగ్. ఓకే ఎనీవేస్ ఇప్పుడైతే చేసేద్దాము. లైట్గా ఆయిల్ వేస్తున్నా, ఎక్కువ కాదు, కొంచెం. ఇది 10-15 మినిట్స్ ఏం చేయక్కర్లేదండి, చాలా ఫాస్ట్ కుక్ అయిపోతుంది. చిన్న కట్ చేసినాం కదా చికెన్, సో చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. చక్రి అయితే నాకు హెల్ప్ చేస్తానని చెప్పి అసలు జీరో హెల్ప్ చేస్తున్నాడు నాకు. ఏమండి క్యాప్సికమ్ ఏమన్నా కదా, నేను వంగలేక ఏం కాదు, ప్రెగ్నెంట్ కదా, అందుకనే అడ్వాంటేజ్ తీసుకుంటున్నా. మీరు ఎవరైనా అట్లా అడ్వాంటేజ్ తీసుకున్నారో, నేను ప్రెగ్నెంట్ నేను చెయ్యను అని నేను అట్లా చేస్తాను. ఆనియన్స్ని ఇలా చిన్న కట్ చేస్తున్నా, పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు, కాకపోతే నాకు కొంచెం చిన్నగా ఉంటేనే నచ్చుతాయి. మరీ చిన్నగా చేయొద్దు, మనం చాపర్ స్టైల్ చాప్ చేయొద్దు, కొంచెం పెద్దగానే క్యూబ్స్ లాగా కట్ చేసేసుకుంటున్నా. చాలు, మాకే కాబట్టి ఒక్కటి సరిపోతుంది, ఇంకా క్యాప్సికమ్ ఇవ్వలేదు నాకు. ఓకే ఇవైతే చాప్ చేసేసిన. ఓకే చాపింగ్ అయిపోయింది. అయితే నేను ఇక్కడ చీజ్ గ్రేట్ చేస్తున్నా. నేను 2 టైప్స్ ఆఫ్ చీజ్ యూజ్ చేసిన అనమాట. ఒకటేమో మోజ్జరెల్లా, ఇంకోటేమో షెడార్ చీజ్. ఈయన ఇప్పుడు వచ్చిండు, వచ్చినప్పటి నుంచి ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు, ఇది వేయాలి, అది వేయాలి అని చెప్తున్నాడు తప్పించి హెల్ప్ చేయడం సంగతి పక్కన పెడితే. ఓకే ఓకే కనిపిస్తుందా మీకు? ఇంకా ఇక్కడ 8 మినిట్స్ చూపిస్తుంది ఇంకా. సో యా ఇలా మంచిగా పూఫ్ అయింది, కనిపిస్తుందా? కొంచెం వేసిన పిండి మంచిగా పూఫ్ అయింది. సో వాట్ ఆర్ యూ గైస్ డూయింగ్? Okay, okay, wait. Hello everybody. Hello buddy. Okay. No. Bye. Bye. Have a nice day. Don't even say that. ఫైనలీ అయిపోయింది. సౌండ్ వస్తుందా? అయిపోయింది. ఇలా 000 అయిపోవాలన్నమాట. సో అప్పుడు మనం ఇలా తీస్తే ఇలా ఉంది చూడండి పిజ్జా డో, ఎంత బాగుంది. దీనికి కొంచెం రెస్టింగ్ టైం ఇవ్వాలన్నమాట, కొంచెం సేపు. బట్ మేము ఇవ్వలేదు, ఎందుకంటే పిల్లలకి బాగా ఆకలిస్తుంది అప్పటికే, అండ్ ఆల్సో టైం అవుతుంది, ఇంకా లేట్ అవుతుంది, పడుకోవాలి పిల్లలు అని చెప్పేసి ఫాస్ట్గా చేసేసినాము. సో ఈ ఫస్ట్ ఒక్కటే స్టిక్కీ వచ్చింది, మిగిలిన 2 బాగానే వచ్చినాయి. అయితే ఈశాన్ అక్కడ సూజీ వేసిండు అనమాట, బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, అది వేస్తే ఏమవుతుందంటే మనకి పిజ్జా కింద కొంచెం క్రిస్ప్ అవుతుంది అనమాట. సో అందుకని అలా నేను హ్యాండ్స్తోనే చేస్తున్నా, నాకు హ్యాండ్స్తో చేయడం వచ్చు అనమాట అట్లా పిజ్జా. అంటే నేను ఇంతకుముందు ఎప్పుడు చేసినా హ్యాండ్తోనే చేస్తాను.
ఇట్లా చేస్తే కొంచెం ఒథెంటిక్ పిజ్జా స్టైల్ వస్తుంది అనిపిస్తుంది నాకు. ఇట్లా మనం చేసుకున్న తర్వాత ప్యాన్ పైన మనం ఫోక్తో ఇలా హోల్స్ చేస్తున్నాం అనమాట, ఎందుకంటే హీట్ బాగా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి. నేను రెడీమేడ్ పిజ్జా సాసే యూజ్ చేస్తున్నాను, ఇంట్లో పిజ్జా సాస్ చేసేంత సీన్ లేదు నాకు. ఇది నార్ అన్న బ్రాండ్ వాళ్ళది. నాకైతే అసలు డెల్మాంట్ వాళ్ళది లేకపోతే క్రీమికా అన్న బ్రాండ్స్ నచ్చుతాయి, బట్ ఇదైతే నార్ది. అండ్ నేను చేసేటప్పటికి వచ్చి అడుగుతున్నారు ఇంకెంతసేపు అవుతుంది అని పిల్లలు. అయితే ఫస్ట్ మాజరెల్లా వేసినాం అనమాట కొంచెము, దాని తర్వాత ఇంకా టాపింగ్స్ అన్నీ అరేంజ్ చేసేస్తున్నా. నేను ఫస్ట్ పిల్లలకి ఓన్లీ చికెన్ పిజ్జా ఇద్దామని అనుకున్నా, బట్ ఇక్కడన్నా సరే కొంచెం వెజిటబుల్స్ తింటారని చెప్పేసి ఆ వెజిటబుల్స్ యాడ్ చేసిన అనమాట. సో నేను చేయితోనే స్ప్రెడ్ చేస్తున్నా, నాకు స్పూన్తో వేస్తే అది జరపాలి, చేయాలి పెద్ద పని, చేయితో అయితే నీట్గా ఈవెన్గా వచ్చేస్తుంది అని చెప్పేసి ఇట్లా వేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే అవి వేరే ఏ టాపింగ్స్ అన్నా వేసుకోవచ్చు అబ్బా మీకు నచ్చినవి. ఈశాన్ కార్న్ తినడు కాబట్టి నేను కార్న్ వేయట్లేదు, లేకపోతే నాకైతే కార్న్ బాగా నచ్చుతుంది పిజ్జా పైన. సో దాని తర్వాత నేను ఫస్ట్ చేసి పెట్టుకున్న షెడార్ చీజ్ ఏదైతే ఉందో అది స్ప్రెడ్ చేసేసినాం అనమాట దాని కింద. ఓకే, సో మేము అవెన్లో అయితే పెట్టేసినాము. ప్రీ హీటెడ్ అవెన్ 200 degreesకి ప్రీ హీట్ చేసిన అవెన్లో, కానీ నాకు తెలిసి థిన్ క్రస్ట్ కాబట్టి 15లో అయిపోవాలి. కనిపిస్తుందా? రెడీ 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 రెడీ. చూసారా పిజ్జా ఎంత బాగా వచ్చిందో, ఎక్సలెంట్ వచ్చింది. ఇట్స్ నాట్ chainsaw, it's a pizza chainsaw. it's a pizza cutter, that's all. Need to cut like this. And my mummy. Come on, who want first? ఎందుకు అడిగినావు? Everybody will get water. Everybody will get from here, start from here, from Devansh. అట్లా ఊకే సతాయించొద్దు. ఓకే, గో. Start with Devan. Go, take one. Good. Next one, second is Ishan. Third is Kirtana. Next time Kirtana will get first. Second slice Kirtana will get first. Okay, jump. Sauce everywhere. Sauce on my pizza everywhere like this. కొంచెం We need to add Mama my pizza. You want like me? Yeah. Show me. Here. take away the glass. How is it? Yeah. Nice? Good. The hand should be stretching up. Okay, nice. Eat. Shall we make once again? Is it spicy? No. Then why are you drinking water? It's not spicy. I'm just wiggling. Mali edama? Yeah. Yeah? We'll do it once again? Yeah. My pizza is my favorite. Okay. What's your favorite, Ishan? Homemade pizza. Don't say pizza. I know pizza is not your favorite. Pizza is my favorite. What about biryani? Biryani is my favorite also. Tell one. What about noodles? Biryani, pizza, noodles, Maggi. I choose pizza. Noodles. I choose pizza my favorite. Yeah. For you it's pizza. For Ishan it's biryani. No, everything. No. Everything. చెప్పు. పిజ్జా. ఫైనలీ వాళ్ళు ఆడుకొని తినేసి ఆడుకోవడానికి వెళ్ళినారు అనమాట. సో యా, మొత్తం 3 పిజ్జాస్ అయినాయి. సో పిల్లలు 2 తిన్నారు, నేను చక్రి కలిసి ఇంకా లాస్ట్ పిజ్జా పెట్టుకున్నాము. ఇది 220 degrees ప్రీ హీటెడ్ అవెన్లో 20 minutes చేయాలన్నమాట. సో మాకు పిజ్జాకి 20 minutes గ్యాప్ వచ్చింది. బట్ ఎంత చూడండి అసలు ఎంత బాగుంది తెలుసా అసలు. సో చూడొచ్చు మా చెమటలు అంతా ఇంకో చెమటలు అప్పటి నుంచి 2 hours నుంచి కష్టపడుతున్నాం. పాపం మంచిగా ఫ్రెష్ అయ్యిండు ఈవినింగ్. అయినా సంతోషించాలి మనం, ఈ పనంతా అదే చేసింది. లాస్ట్ టైం మనం చేసినప్పుడు ఎంత కష్టపడ్డాం అసలు. హాఫ్ డే దీనికే అయింది. ఇంతకుముందు ఒక 3-4 times చేసాము. యా, బట్ ఇప్పుడు కొంచెం హాఫ్ వర్క్ ఈజీ, హాఫ్ వర్క్ అదే చేసింది, సగం వర్క్ అదే చేసింది కాబట్టి. బట్ యా, హ్యాపీ. లైక్ కిడ్స్కి బాగుంది, ఫ్రెష్గా పిజ్జా చేసి పెట్టినా అనుకుంటున్నావా? బాగుంది పిజ్జా, బాగుంది. బాగుంది.
పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు నార్మల్ కన్నా అమేజింగ్ ఉంది పిజ్జా కూడా like మంచిది. ఓకే అండి, ఈ వీడియోకి అంతే. ఇంకా ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. వాడు వచ్చిందంటే ఇంకా వాడు మాట్లాడుతూనే ఉంటాడు, సో అందుకనే. సో ఈ వీడియోకి ఇంతే, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. bye.